Assalamualaikum. Welcome to Cycles World. నా గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్. సాయి బాలా ఎక్కడుందో చూసుకుని తీసుకొని నేను అధికమైన అన్న అయితే షాప్ మనం అయితే పోతున్నాం. అన్నకు మనకు వీడియో తీసేది ఉండే అన్న వీడియో తీయమని చెప్పి తిరుగుతుండు. వాటితో సూర్యాపేటలో ఫేమస్ అన్న సూర్యాపేటలో కొత్త కార్ ఎవరు తీసుకున్నా వచ్చిన ఎక్స్ట్రా చేసుకుంటారు యాక్సెస్ ఏదైనా కానీ ఆల్ మోడల్స్ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ ఎవరినో సరే ఆంధ్ర తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ పోయినా విజయవాడ నుంచి ఆంధ్ర పోయినా సూర్యాపేట సెంటర్లో మన బ్యాటరీ వర్క్స్ పక్కనే ఉంటుంది. వచ్చిన ఎక్స్ట్రా తీసుకోండి. చాలా బాగుంటుంది, తక్కువ రేట్లో మంచిగా చేస్తారు. బట్ కొంత మన ఈనంగా అయితే రైడ్ స్టార్ట్ చేసుకోండి. పడిపోతే మన రైడు ఈరోజు ఈనంగా స్టార్ట్ చేస్తున్నాం. అన్న అయితే మనకు పరిచయమే, కొంచెం వీడియో షూట్ చేయమని చెప్పినాం. వీడియో కూడా షూట్ చేసిండు, అన్న కూడా కొంచెం ప్రమోట్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, మనమైతే అభినందన కార్ బుల్లెట్ డెకార్స్ నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, పడిపోతే మన విజిటింగ్ కార్డ్ కూడా ఉందిగా, తెలుసుగా మన సైకాస్ వాడిది మెయిన్ బుల్లెట్ ఇదే. మన బుల్లెట్ ఇదే, ఎందుకంటే మన విజిటింగ్ కార్డ్ ఇదే ఉంది. సాయిబ్ కాస్ కన్సల్టెంట్. ఇది ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల కింద కొట్టించాం. ఎందుకంటే ఇది ఉంటే మనం ఎక్కడైనా బండ్లు ఆపాలన్నా చేయాలన్నా దేంట్లోకి పోయినా కూడా కొంచెం మనకు డేర్ ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఈయనైతే మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఏం కార్లు ఉన్నాయి అయితే మనమైతే అన్న కొంచెం మనకు వీడియో షూట్ చేసిండు, ప్రమోట్ చేసినాం. ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ అంటే యాక్చువల్ మన సూర్యాపేట షాపు కొంచెం కొత్తగా పెట్టాడు, మంచిగా నడుస్తుంది, రేటు కూడా తక్కువ తీసుకున్నాం. టాక్ నుంచి ఒకటి మనతో ప్రమోట్ చేస్తున్నాం. ఎవరైనా ఫ్రీ ప్రమోట్ చేస్తాం, మనం ఎవరికైనా డబ్బులు తీసుకోమన్న పాపం. ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఏమంటే పెట్టండి, ప్రమోట్ చేద్దాం. సూర్యాపేట జంక్షన్, మెయిన్ జంక్షన్. అన్న ఫోటో కొడుతున్నాడా? అమ్మ ఈ ఫోటోలు ఎక్కువ అయిపోయినాయి, కొట్టుడు. మనమైతే 1 హ్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నాం. చూసిరుగా, మనకు కొట్టకుండా అయిపోయాయి. మనం నిమ్మగా పోవాలి. మారుతి గారు చూసిరుగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న. మారుతి గారు మంచిగా ఉందా? మారుతి గారు మైలేజ్ మంచిగా వస్తుందా? థ్యాంక్ యూ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మారుతి గారు. బాబాయ్ నమస్తే, నాకు ఫోటో మారుతి కార్లు ఒకప్పుడు ఫేమస్. మన సూర్యాపేటలో మారుతి కార్ అంటే సూర్యాపేటలో సైఫ్ అన్న ఫేమస్. కానీ దేవుడు ఆ రోజు సైఫ్ అన్నని సూర్యాపేట కాదు, ఆంధ్ర తెలంగాణలో అందరి కార్లు ఇప్పియాలి అని అనుకున్నాడు. అంతేగా, అంటే మనం ఏదో చెప్తున్నావు పెద్ద గ్రేడ్ అని కాదు. సరే, మనం అందరికి ఇప్పియాలి. మా అక్క చెల్లెలు అమ్మ నాన్న అందరూ కార్లలో తిరగాలి. గేదెలే మనం తలుచుకోవాలి, వాళ్ళ ఓటు మనకు పడాలి. మనకు ఫ్యూచర్లో అందరు కార్లు ఇప్పించాలి. ఇథియోస్ ఎరా అమ్మ, ఇదంతా నిలబడి రెండలో నిలబడి మీకు పాపం ఒక నీళ్ళ తాగించాడు వీళ్ళకి చిన్నగాళ్ళకి. బట్ మనం అపార్ట్మెంట్లకి దూరాలి. ఇప్పుడు ఏం కార్లు ఉన్నాయి, ఏంది కథ, కార్ఖానం. సైప్ అన్న ఎప్పుడు వీడియోలు పెట్టాడు కాదు, అప్పుడు కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవ్వాలి. ఆగవే అమ్మ, ఇది హైడ్రేట్ దేరుగా చిచ్చాబూరు చిచ్చారా తమ్ముడు. అమ్మాయి 100% రా. కారు కావాలా? వెనకాక మళ్ళీ అక్కడ అయ్యా రోజులు బాగాలే అసలుకే. 100% హోండా షోరూమ్ ఇది. మన కారు యూనోగా తీసుకుని ఇదే షోరూమ్. పోతే ఇప్పుడు మనం ఈ అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఏమైనా కార్లు ఉన్నాయా లేవా? యాక్చువల్ అయితే మామూలుగా దూరవద్దు, పోవద్దు, ఎందుకంటే అంత అడ్డగలకపోతే ఎవరు. ఇథియోస్ మొత్తం చిన్న కార్లు ఏం లేవు. ఇక్కడ చిన్న కార్లు ఏం లేవు. అమ్మే కార్లు ఉన్నాయి ఏమన్నా? అమ్మే ఏం లేవుగా. అదే మొత్తం ఉన్నాయి పెద్ద కార్లు. ఇక్కడ i20 అని ఉన్నాయి, కానీ ఇవన్నీ అమ్మే అయితే లేవు. ఏమైనా అమ్మే ఉంటే చెప్తారా అమ్మ? అమ్మే అయితే ఏం లేవుగా. సరే అమ్మ, సరే. అమ్మే ఏం లేవు. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో అంటే బిజినెస్ టెక్నాలజీ ఏంటంటే వాళ్ళు ఏం లేదు, ఫ్రీగా ఉన్నప్పుడు
అన్నీ హైదరాబాద్లో అన్ని ఏరియా అపార్ట్మెంట్లో పోయి దాంట్లో వాచ్మెన్ని కన్సల్ట్ అవుతారు. అన్న ఏమన్నా కార్లు అమ్మే ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, అపార్ట్మెంట్లో ఉన్న సార్లు అమ్ముతాం అంటే వీళ్ళకి కాల్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కార్లని మీరు తీసేసుకుంటారు. తీసుకొని మరి నిమ్మలే బాబాయ్ అమ్మ నన్ను గుద్దేవు అసలుకే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. అయితే ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ మొత్తం స్కాన్ చేస్తారన్న. నియోస్ అపార్ట్మెంట్ మొత్తం హైదరాబాద్ అపార్ట్మెంట్ మొత్తం తిరిగి 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 వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి వస్తారు. ఒక 1000 కార్డులు కొట్టిస్తారు, 1000 కార్డులు ఇస్తారు. ఇంటికి వచ్చి మంచిగా పండుకుంటారు తిని. ఎమ్మడే ఫోన్ చేస్తారు. 1000లో కనీసం 10 మంది వాచ్మెన్ ఫోన్ చేస్తారు, అన్న ఈ కారు అమ్మకానికి ఉందని. పోతారు డైరెక్ట్ ఓనర్గా ఏం చేస్తారు, వాడిని 10,000కి అమ్మే కార్ని 5,000 అంటే ఉదాహరణకి 1,00,000 కార్ని 50,000కు అట్లా. ఇది మొత్తం అద్దం మీద కప్పిరట్టే, ఇది అద్దం పలిగింది నా డౌట్ ముందు. అయితే రేట్లు ఏం చేస్తారు, తక్కువ తీసుకోవడమా ఏదో ఒకటి చేసి సరే బిజినెస్ ఎవరి బిజినెస్ వాళ్ళది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ పర్పస్లో ఇది చేస్తారు. ఈ అపార్ట్మెంట్కి అయితే పోతున్నాం. ఈ అపార్ట్మెంట్ ఉన్నాయి వాళ్ళ కార్లు అయితే ఈడ ఎత్తిగా ఉంది. బ్రేజా విస్టా బాబాయ్ పడుకుని వాచ్మెన్ ఈ ఎండకి అమ్మాయి ఏం లేత్తడిగా ఓపిక లేదు ఈ ఎండలో. ఎవరు వచ్చారు ఏది విస్టా అయితే పాతగా పడబడి అంటే ఇట్నే కార్లు ఉంటాయి అన్నమాట. అపార్ట్మెంట్లో ఏంటంటే కార్లు కొన్ని అమ్మే కార్ కూడా పక్క పెట్టి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాచ్మెన్కి చెప్తారు కాబట్టి వాచ్మెన్లు ఏమంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్కి పోతున్నాం మనం. ఏంటంటే కొంచెం డేర్ ఉండాలి అపార్ట్మెంట్లోకి పోవాలన్నా కూడా. కొందరు మన సెన్సిటివ్ యాక్చువల్లీ సైప్ కాస్ కూడా అంటేనే పెద్ద మనం ఇది డైరెక్ట్ దూరి వీడియో తీసి వీడియో కొందరు ఏం చేస్తున్నాడు, అరే ఓడరా ఏంద్రా డైరెక్ట్గా వచ్చినావు వీడియో తీస్తున్నావు నీ సంగతి ఎందుకు నువ్వేందో అంటారు. ఓకేనా, ఈ అపార్ట్మెంట్ అయితే 2 సార్లు వచ్చినాం మనం. బ్రేజా ఉంది అపార్ట్మెంట్. ఈడ ఇంకో కారు ఉంది పోత క్విడ్, కొత్త కారు నెంబర్ కూడా రాలే. అపార్ట్మెంట్లో ఉంటే ఇలా పార్కింగ్ ప్లేస్, ఇది ఇలా ఓన్ ప్లేస్. ఈడొక కారు ఉంది. ఇంకా చిన్న కార్లు లేవు అవపట్లే, రాను రాను మారుతి కార్లు ఆల్టోలు ఏం అవపట్లే. షిఫ్ట్ డిజైర్ చిన్న కార్లు లేవు. ఓకే 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 మనకు ఫోన్ వస్తుంది. ఛార్జింగ్ అయితే ఓరా కోదిరాజు అయ్యా ఆంజనేయ స్వామి గారు. అంజన్న వచ్చిండే. అంజనా మంచి కార్లు ఇప్పించాలి ఇవా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఓ నో 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 అంత కోప్పడకు, ఈ సందులోకి వెళ్ళిపోదాం. రే కుక్కరాజు ఓరి కాలు ఇరిగింది. ఏమైందిరా, కాలు ఇరిగిందా? తోడు కొట్టిండ్రా అయ్యా. మీ అమ్మ మళ్ళీ ప్రశాంతంగా బ్రతకనియర్రా ఈ జనాలు, బ్రతకనియరు. షిఫ్ట్ వ్యాగనార్ నన్ను వీళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. ఈ అమ్మ రైడింగ్ టైంలో ఫోన్ చేస్తారు, చేసినా మనం లేపాలి. యాక్చువల్లీ సెల్ ఈరోజు డిస్ప్లే చేంజ్ అయింది. మన సైఫై చేస్తుండే ఫోన్ చూసిరుగా. మన సైప్ని అయితే ఫోన్ కట్ చేస్తున్నాం ప్రజెంట్, ఎందుకంటే రైడింగ్లో ఉన్నాం. డిస్టర్బ్ సైఫ్ అయినా ఎవరైనా సరే మనం ఒక రైడ్ చేస్తున్నాం, ఇప్పుడు మాట్లాడే టైం లేదు మనకు. సైఫ్ కార్ని కూడా కట్ చేసినాం. ఓకేనా, బట్ పోతే అపార్ట్మెంట్లు ఎక్కడ అవపడితే అక్కడ దూరుతారు అనమాట. లోపల పోయి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి కారం ఏంటో చెప్పడంటారు చేస్తే తీసుకురు. కానీ కొంచెం జనాలు బిజినెస్ టెక్నాలజీ ఎట్లుందంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ లెక్క మన కార్లను కూడా అట్టే చేస్తారు. అంటే ఏం చేస్తారు అంటే ఒక కారు అమ్మేది ఉంటే 1,50,000 అమ్మాల్సిన కార్ని ఏం చేస్తారంటే అన్నా నీకు 1,50,000 కావాలిగా, మేము 2 లక్షలకు అమ్ముకుంటాం, నీకు సంబంధం లేదు, నీకు 1,50,000 ఇస్తాం అంటారు. వాడేం చెప్తుండు సరే అంటాడు, వాడు 2 లక్షలకు అమ్ముకుంటాడు, నీకు 1,50,000 ఇస్తాడు, 50,000 తీసుకుంటాడు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ కూడా అంతే. 5,000 గదమంటాడు, 10,000 అమ్ముకుంటాడు. వాడు వీనికన్నా ఎక్కువ వాడు సంపాదించుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది మధ్యలో మనం ఇది ఇవాళ రేపు బిజినెస్ అంతే అయిపోయిందన్న. ఒకటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ కూడా ఎవరైనా కూడా కష్టం ఎవరు సొత్తు కాదు. ఎందుకంటే మాకు కష్టం, మీరు కష్టపడి సంపాదించుకో సొమ్ముని మీరు వాడు చూసుకోపోయి 1 నిమిషంలో డబల్ అమ్ముకొని, ఏదంటే మార్కెట్ ఉంది మిమ్మల్ని ఏమంటే ఏదో ముచ్చట చెప్పి మీరు తక్కువలో అమ్ముతారు అంతే. అది అమ్మిండుగా అనుకోవచ్చు. అమ్మిండు అంటే మేము ముచ్చట చెప్తాడు. ఆడ ఏంది అసలు మార్కెట్ 5,000 ఉంటే ఆడ 2,000 అంటాడు, మీకు 3,000 అంటాడు, మీరు ఫ్లాట్ అయిపోతారు. వాడు 10,000 అమ్ముకుంటాడు. అది ప్రజెంట్ చూసిన పిల్లగాలు చూడండి పాపం సమ్మర్ హాలిడేస్. ఏం పనులవా పుట్టేవారు, ఏం పనులు
ఈ సమ్మర్ ఎండలకి మా పిల్లగాలకి ఎట్టుకోవాలో అర్థం కాక గిల్ల 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 కొట్టుకుంటారు. ఈడ కారు మొత్తం ప్యాక్ చేసి పడేసారు. ఇది వచ్చేసి రమేష్ వాళ్ళ మదర్. మీరు రమేష్ వాళ్ళ అమ్మ కదమ్మా? వాడు మా క్లాస్మేట్ రమేష్. చిన్నప్పుడు వాడు ఇదే కృపాల స్కూల్లో ఉండే, చనిపోయింది. వాడు మన వరకు ఇస్త్రీ చేసేది ఇడ. 2 సంవత్సరాలు అవుతుంది. వాడు మా క్లాస్మేట్ కృపాల స్కూల్లో చదివేది పుల్లే సార్ మేమందరం. అదే అది తెలిసిందమ్మా, సంవత్సరం కింద చనిపోయాడని తెలిసింది. ఎట్లా చనిపోయిండు? ఇప్పుడు నువ్వే చేస్తున్నావు అమ్మాయిగా? సరే సరే ఓకే అమ్మ. వాడు చిన్నప్పటి నా క్లాస్మేట్ కృపాల స్కూల్లో చదివాను, 1st నుంచి 7th 8th వరకు. ఇక ఆనగా మేము వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం, అటు ఇటు వెళ్ళిపోయినాం. వాడు మనకు ఒక సంవత్సరం కింద కూడా ఇస్త్రీ చేసేవాడు. అవును. తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇక అందరూ ఉండి ఇట్లా చనిపోయినరా అన్నాడు. సరే అమ్మా వస్తలే మళ్ళీ. ఇడు మా క్లాస్మేట్ ఉండే పాపం చనిపోయాడు. ఇది వచ్చేసి కార్ని మొత్తం కవర్ని కప్పురు అక్కడికక్కడికి. అంటే మనం ఇవన్నీ ఇంత అవసరమా అంటే మన ఛానల్ చూసి వాళ్ళు చూస్తారు. మన పర్సనల్గా కొన్ని ఇది మా క్లాస్మేట్ వాడు. ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్ మీకు చూపించబోతున్నా. చిన్నప్పుడు నేను నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటారు, ఈ సందులో ఒక రౌండ్ వేద్దాం. ఎందుకంటే కార్లు బాగున్నాయి చూసిగా. ఎస్ఎక్స్ అంటే యాక్చువల్లీ కార్లు కొనే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందంటే సందు తిరుగుతారు. అమ్మ ఈ కార్ అమ్ముతారా, ఈ కార్ అమ్ముతారా, ఈ కార్ అమ్ముతారా, ఈ కార్ అమ్ముతారా. అరే అపార్ట్మెంట్ వచ్చింది దీనికి దూరాల్సిందే. కానీ విజిటింగ్ కార్డ్ అయితే ఉందిగా, జాగ్రత్త. ఏలాగానే కొట్టినా కొడతారు. కార్లు అయితే బాగున్నాయి. వోక్స్ వ్యాగన్. మా కార్లు మాత్రం ఏమున్నాయి చూసిరుగా, ఎన్ని కార్లు ఉన్నాయి. వ్యాగనర్, హోండా. అంటే యాక్చువల్లీ మనం వీడియోలు షూట్ చేయడానికి లేదు. అంటే అపార్ట్మెంట్ చుట్టూ ఉంటాయి కార్లు. ఇటు ఉన్నాయిగా, ఇటు కూడా ఉన్నాయి చూసిరుగా, ఇటు కూడా కార్లు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఆపుకుంటారు, యాక్చువల్లీ మనం ఇలా వీడియో కూడా షూట్ చేయొద్దు. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఎవడరా పోయి దొంగ ద్వారా నీ అమ్మ వచ్చి మొత్తం వీడియో చూసిన. ఈ కార్ అయితే హోండా మొత్తం డస్ట్ పట్టింది. అంటే ఇది కూడా డస్ట్ పట్టింది. అంటే అమ్మే కార్లు ఉంటాయి. ఇటువంటి దాంట్లో ఏంటంటే వాచ్మెన్తో వాళ్ళు కన్సల్ట్ అవుతారు. కన్సల్ట్ అయ్యి నెంబర్ తీసుకుంటారు. నెంబర్ తీసుకొని మూవ్ అవుతారు చూసిరుగా. యాక్చువల్లీ మనకు ఒక ఆయుధం ఉంది, మన విజిటింగ్ కార్డు ఉంది కాబట్టి మనం డైర్గా మూవ్ అవుతున్నాం. లేకుంటే కొట్టినా కొడతారు. ఓకేనా? మీరు ఎవరు చేయకండి మనం చేసినామని. విద్యుత్ శాఖ శాంత్రం. మన ఛానల్లో ఏదున్నా చిన్న కార్లే కావాలి, మనకి పెద్ద కార్లు దొరికిపోవన్నా. మనకేమన్నా ఆల్టోలు, వ్యాగనర్లు, ఐటెన్లు, మారుతి కార్లే కింగ్. అంతేనా కదా? చిన్న కార్లు ఇస్ ద బెడ్. మనం ఆ కార్ల ద్వారా ఇలా ఇంత స్టేజ్కి వచ్చినాం. బట్ పెద్ద కారు కూడా మనం ముందు కొనాలి కదా? బరాబర్ కొనాల్సిందే. పెద్ద కారు కూడా మనం కొనాలి, పెద్ద కారు కూడా తిరగాలి. ఇంకో 7 అపార్ట్మెంట్ వచ్చింది. దీంట్లో కదా ఫస్ట్ టైం పోవడం. దూడే దుడ్డు మొత్తం కవర్లు వేసిరు. ఇక కారు ఉంది, చూసిరుగా. అపార్ట్మెంట్ మొత్తం స్కాన్ చేస్తున్నాం మనం ఈరోజు. సూర్యాపేటలో ఎన్ని అపార్ట్మెంట్ ఉన్నాయో మ్యాక్సిమం అయితే కొన్ని అపార్ట్మెంట్ అయితే దూరుతున్నాం. కానీ మనం పోయినట్టు ఎవరు పోకండి, అంత డేర్గా కొడతారు. లోపలికి పోతాను అమ్మ నువ్వు ఎవడరా డైరెక్ట్ వీడియో షూట్ చేస్తున్నావు, ఈ దొంగ ద్వారా కొట్టండి రాయండి అని కొడతారు. మనకేంటంటే ఒక విజిటింగ్ కార్డు ఉంది, మన డేర్ అదే. ఒక విజిటింగ్ కార్డు ఉంది కాబట్టి డేర్గా వెళ్ళిపోతున్నాం మనం అట్లా, అంతే. పడిపోతే ఇంకో అపార్ట్మెంట్ ఇప్పుడు నా పుట్టి పెరిగిన ఇంటికి అడిగి పోతున్నాం. యాక్చువల్లీ పోవద్దు అనుకున్నాం కదా, పోతున్నాం. అరే నిమ్మలం చిచ్చా. ఈ సందు వచ్చేసి నేను పుట్టి పెరిగిన సందు. నేను పుట్టి పెరిగిన ఇంటి కాడికైతే వస్తున్నాం. సూర్యాపేటలో నేను పుట్టి పెరిగిన ఇల్లు వచ్చేసి ఇది. ఈ ఇల్లు వచ్చేసి మన ఇల్లు, మా అమ్మ క్యాకడితేమి. ఇది మా సందు, ఇది మా ఇల్లు, మా అమ్మ. ఇది నేను కట్టుకున్న ఇల్లు. क्या काय का ना अंदर क्या कूलर लगा ली, कल परसों में आते हैं आ घर को.
अच्छा मैं फिर को आता हूँ ले शाम में आता हूँ ఓకే నాకు క్యా నాకు పక్క మా సందు చూసిరా మా అమ్మ ఏమైనా వండాలా ఏమైనా తింటావా కన్న తల్లి ప్రేమ అన్నట్టు ఇక ఏముంటుంది మన ఈ అపార్ట్మెంట్ వస్తున్నాం ఈనంగా దూరుదాం ఏం కారు ఈ అమ్మాయి పొరగాల క్రికెట్ ఆడుతురు అమ్మ కొత్త కొత్త కార్లు ఉన్నాయి ఏరా క్రికెట్ ఆడుతురా ఏమన్నా అమ్మే కార్లు ఉన్నాయా కార్లు అమ్మేవి ఉన్నాయా ఏమన్నా ఏ కారు అమ్ముతారు ఉన్నాయన్నావుగా విజయ్ కుమార్ సేతుపతి విజయ్ సేతుపతి ఎవరు ఓకే ఓకే క్రికెట్ ఆడుకుంటారు పా పిల్లగాళ్ళు ఎటు పోతారు ఈ అపార్ట్మెంట్లో ఉంటే కార్ చూసిరు ఎట్టున్నా లైన్గా ఇక్కడ ఆల్టో కారు ఉంది లైన్గా ఆల్టో 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 ఫోటో కొడదాం పాపం వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటే ఇదే పరిస్థితి ఇలా పార్కింగ్లో పెట్టుకుంటారు అయితే యాక్చువల్లీ అనుకున్నది మా ఇల్లే అనమాట అప్పట్లో మా నాన్న అంటే ఈడ ఏరియా చాలా తక్కువ ఉండే మార్కెట్ మా ఇల్లు చూసి అని పుట్టి పెరిగిన ఇల్లు అయితే పక్కన చెప్పినాగా మా అమ్మతో మాట్లాడినాగా పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడైతే మనం రైడ్కి అయితే పోతున్నాం నాకు ఫోన్లు వస్తున్నాయి ఓకే ఓకే రైడ్ అయితే ఛాన్స్ అయిపోయినట్టు ఉంది 16 మనమైతే ఒక షాప్ కాడికి పోవాలి నేను మాకు ఫ్రెండ్ సీను ఓయ్ సీను ఉన్నా ఉండా పని ఓకే మళ్ళీ వస్తాను చెప్పు ఓకే 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 మళ్ళీ వద్దాం ఇకపోతే ఇది మా నల్లాల బాయ్ ఏరియా అంటారు నల్ల బాయ్ అంటే యాక్చువల్గా నల్లాల బాయ్ ఉంటుంది ఇక్కడ బాయ్ మొత్తం బ్లాక్ చేసిరు చూపిస్తా మీకు నల్లాలు ఉంటాయా ఇది బాయ్ ఈ బాయ్ మొత్తం బ్లాక్ చేసిరు చూసిరుగా మొత్తం బాయ్ని క్లోజ్ చేసిరు మా చిన్నప్పుడు బాయ్ ఉండే బాయ్ని మొత్తం క్లోజ్ చేసిరు ఈరోజు మీకు వీడియో మంచి లాంగ్ టైం పెడుతున్నా నా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ కొంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు అరే సైబర్ ఏదో పెట్టిండి ఏంది అని చూస్తున్నారు కానీ మనం రైడ్ ప్లేస్ కొన్ని అపార్ట్మెంట్ అన్ని తిరిగినాం వీడియో మనం మధ్యలో ఎడా ఆపట్లేదు మా బాబాయ్ పాపం అమ్ముతుండ్రు పండ్లు రావాలి సపోటా మనం బండ్లు లోకల్ రైడ్ చేస్తున్నాం కొన్ని పనికొచ్చే విషయాలు ఉన్నాయో లేవో తెలియదు లాస్ట్గా అయితే మనం ఒక్క షాప్ కాడికి పోతాం మియాబాయ్ కాడికి ఆడ కొన్ని బండ్లు స్పేర్ పార్ట్ దొరుకుతుంది అంటే చాలామంది అడుగుతున్నారు అన్న మాకు కార్ది ఈ పార్ట్ ఈ పార్ట్ ఇది వచ్చేసి డీమార్ట్ సూర్యాపేట డీమార్ట్ ఇది యాక్చువల్ నాకు కూడా ఒక వీడియో ఇది లోకల్ రైడ్ తీయాలంటే హ్యాండ్ వస్తుంది పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఎందుకంటే వీడియో షూట్ చేయాలంటే అబ్బా వీడియో ఓ కార్ షేక్ అవుతుంది బండి షేక్ అవుతుంది అంటే సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేయాలి సింగిల్ హ్యాండ్తోనే షూట్ చేయాలి అదే మనం బండికి ఉంటే మనకు అవసరం ఉంటుంది ఇంత రిస్క్ పడాల్సిన కానీ సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ ఏమవుతుందంటే హ్యాండ్ మీద ప్రెషర్ పడి వెయిట్స్కు ప్రాబ్లం వస్తుంది ఓకే ఏదేమైనా అది దేవుడు రాత ఆ టైంలో అలా తీయాలి అలా చెయ్యాలి ఎవరిదైనా సరే అది రాత రాసుంటేనే కన్నా మనం ఏం చేసినా అది రాత భగవంతుని రాతను మనం ఏం చేయలేం అదే కొంచెం మనం కూడా మార్చుకోవచ్చు మార్పు రావాలి అంటే కొంచెం మన మైండ్ ఉండాలి కానీ యాక్చువల్ అయితే ఇది ప్రజెంట్ అయితే దేవుని రాత మనం రైడ్ చేయాలి ఇలా చేయాలనేది పడిపోతే మనం ఇప్పుడు యాక్చువల్ అయితే ఒక అడిపోతురు ఇంకో సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉంది యాక్చువల్లీ ఫస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ షోరూమ్ కాకపోతే ఆయన వీడియో నాట్ అవైలబుల్ అన్నాడు వద్దన్న తీయకండి మీరు రేట్లు తక్కువ ఉంటాయి మా దాంట్లో రేట్లు ఎక్కువ ఉంటాయి మీరు షూట్ చేస్తే మరి ఎవరు కొనరు రారు అని ఓకే రైట్ అని చెప్పి ఇప్పుడైతే ఇంకో షోరూమ్ ఉంది కార్ షోరూమ్ ఆడికైతే వెళ్తున్నాం కానీ ఇంతసేపు మీరు వీడియో చూస్తున్నాం నాకైతే చూస్తారో చూడరో నాకు తెలియదు యాక్చువల్లీ నేను ఎప్పుడో చేస్తాను ఇలాంటి వీడియోలు కానీ మీరు చూస్తారో చూడరో మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టొద్దు యాక్చువల్లీ మన వీడియోలు మొత్తం
3-4-5 మినిట్స్ వీడియో ఉంటాయి. అంటే మనం కార్ గురించి మాట్లాడేది అక్కడక్కడ మాట్లాడుతాం, నాన్ స్టాప్ మాట్లాడి పెట్టేస్తాం. కానీ ఈ వీడియో లాంగ్ వీడియోగా నిమ్మలం అంటే కొంచెం మనకు పోయేది మొత్తం ఆన్ ది వే లాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం ఈరోజు. సరే ఏదైనా కానీ యూట్యూబ్ కూడా ఏం చేస్తుంది అంటే పనికొచ్చి వీడియోని ప్రమోట్ చేస్తుంది, ముందుకు పంపిస్తుంది. ఏది పడితే వాటిని ప్రమోట్ చేయదు. క్వాలిటీ క్వాంటిటీ దాంట్లో దమ్ముండాలి, వీడియోలో దమ్ముండాలి, అంటే ఒక పనికొచ్చే విషయం ఉండాలి. అంతేగాని ఏం లేకుండా నువ్వు వీడియో మాట్లాడి పెడుతుంది రికమెండ్ అనేది అవ్వదు. అది అయితే ఇప్పుడు మనం ఒక షోరూమ్, సెకండ్ హ్యాండ్ షోరూమ్ అంటే అది ఆయన పార్ట్స్ ఉంటాయి. నేను ఒక 2-3 పార్ట్ తీసుకున్నా, దాని గురించే పోతున్నా. బట్ పోతే ఇది ఒక్క జిఎస్ కార్ ఫోమ్ వాష్ అంటే యాక్చువల్లీ కార్ డెకర్స్. ఇక కార్లు ఏమన్నావు కానీ మనైతే లోపలైతే పోతున్నాం. కార్ బజార్ అమ్మకానికి కార్లు ఏమన్నాయో మొత్తం ఫోమ్ వాష్ అని పెట్టారు. అన్న అయితే లేడు. ఇది వచ్చేసి ఈకో ఉంది, షిఫ్ట్, రైడ్జ్, పోతే ఇక్కడ హుండాయ్ ఉంది. అమ్మేది కాదు, వాటర్ వాష్కి వచ్చింది కదా అన్నదా, సైజ్ అన్నదా. ఇది డైరెక్ట్ అన్నదే. అంటే అమ్మే కార్లు ఈ 3 అవునా అమ్మేదేనా? ఓ అమ్మ వీడికి వచ్చినా హెడ్ ఏమో, వీడు మా హెడ్ గాడు దీంట్లో దూరిండు, ఆ టీ షర్ట్ వేసుకుని మాకు గుర్తుపట్టట్లేదు. ఓకే రైట్, నువ్వు కూడా వచ్చినారు కదా. ఏదో గుర్తుపట్టకుండా అయ్యా. ఓకే ఓకే మా హెడ్ ఎవర్రా కొత్త లోకల్ రైడ్లో ఉన్నాం మనం, అంతా షూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా హెడ్ గాడు, ఆ గేర్ బాక్స్ గాడు మాత్రం ఇదైపోయింది. ఉండు వాడాడిపోతారు అయ్యా బాబు. ఇది వచ్చేసి కారు అన్న ఓనర్ది. అయితే ఓకేరా నీకా ఇవన్నీ మనయ్యారా, కార్లు తీసుకోపో, మన కార్లే వేసుకొని వెళ్ళిపోయా. ఓకే రైట్. ఓకే 22 మినిట్స్ అయింది. మనం 30 మినిట్స్ వీడియో చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ అయితే 30 మినిట్స్ లోపల అయిపోతుంది వీడియో. ఓకేనా? ఇన్సేపు చూస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం అనేది నేను తీర్చుకోలేను. యాక్చువల్లీ సైప్ కార్స్లో మనం లాంగ్ వీడియోలు పెట్టాం. ఇంతసేపు పెడుతున్నాం అంటే ఎందుకు పెడుతున్నాం, కొంచెం మనకు పనికి దీంట్లో కొన్ని కార్లు చూపించాలి, పార్ట్స్ అంటే దీంట్లో కొంచెం పనికొచ్చే విషయం ఉందన్న. అపార్ట్మెంట్లో ఏంది విషయం, బట్ పోతే ఏడ పార్ట్ దొరుకుతాయి, ఏడ ఏంది, ఏ కార్ రేట్ అనేది మొత్తం మీకు తెలియడం కోసం వీడియో అయితే చేస్తున్నాం. నన్ను తప్పుంటే క్షమించండి. ఇంకా లోకల్ రైడ్స్ కొంచెం మీకు ఎంజాయ్గా ఉంటాయి, జోక్స్ ఉంటాయి, మన పాటలు ఉంటాయి, కొన్ని మనం ఏం చేస్తాం. కానీ యాక్చువల్లీ ఎప్పుడు దాన్ని బట్టి సమయం సందర్భం బట్టి చేస్తాం అంతేనాక. ఇది వచ్చి ఖమ్మం రోడ్డు, ఫోన్లు వస్తున్నాయి. ఏ ఫోన్ వచ్చినా ప్రజెంట్ రైడ్ ఇంకో మనకు 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ అయితే తగ్గేది లేదు. ఇంకో 2 మినిట్స్లో మనం రీచ్ అవుతాం. ఆడ ఒక్కసారి మా మియా బాయ్ ఉంటాడు, మియా బాయ్ని కలిసిన తర్వాత వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఓకేనా? 23 మినిట్స్ 23-24 మియా బాయ్ని దాటిపోయినట్టుంది మనం. అన్నా నిమ్మలమే గుద్దేవు అమ్మా, ఇరుగా తీర్తుర్రే జమా తొక్కుడు దొక్కుతురు. రా కుక్కరాజు ఉంటాం. మియా బాయ్ ఉంటాడు, ఎవ్వరని లెక్క చేయడు. ఇప్పుడు ఏమంటాడు, ఎంత ఏం పార్ట్స్ ఉన్నాయి ఏంది. మియా బాయ్ ఈ అమ్మ కథ కార్ఖానం. ఇక్కడ ఒక ఇండికా ఉంది మొత్తం చూసిరుగా. అంటే మీకు ఏమైనా పార్ట్స్ పనికొత్తగా వచ్చి తీసుకొని పోవచ్చు. మా మియా బాయ్ ఉంటాడు ఇక్కడ, చూసిరుగా. మొత్తం బాండ్ వేసి ఇంజన్ ఎక్కడికి కథ కార్ఖానా మొత్తం కూతున్నట్టు గ్యాస్ కట్టర్లు పెట్టి ఇండికా.
ఓ అమ్మ ఇది ఇండికానో ఏందో మొత్తం ఏ పాటుకప్పుడు అప్పటికి ఇదంతా దీన్ని కట్ చేసిర్రు. ఇది ఏందో మరి ఇది గేర్రాడ, ఇది గేర్రాడ పరిస్థితి. ట్రాక్టర్ కూడా చూసిరుగా, ఇది ఇంకో ఇండికా ఇక్కడ కట్ చేసిర్రు. ఇండికా పరిస్థితి ఇది. మా మియాబాయ్ లేడా, మా అన్న లేడా అంటున్నా. అన్న సామాన్లు కావాలి కొంచెం. స్కార్పియో ఫోటో కదా మా వీడియో, ఇక్కడ పార్ట్స్ దొరుకుతాయని చేస్తున్నా. శబరి అన్న మా అన్నే తెలుసు నాకు. ఇక్కడ కార్ పార్ట్స్ ఏమైనా కావాలని దొరుకుతాయి. మియాబాయ్ మా అన్న, మా అన్నయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నలు అందరూ మా ఫ్రెండ్సే, మా చుట్టాలే. అయితే నాది యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నా పార్ట్స్ కావాలంటే దొరుకుతాయి, వచ్చి తీసుకుంటాను అంటే వీడియో చేస్తున్నాను అంతే. స్కార్పియో ఇంకో సీట్లు కానివ్వండి, చూసిరుగా, సీట్లు కానివ్వండి, టైర్లు కానివ్వండి, ఏ పార్ట్ అయినా దొరుకుతుంది. యాక్చువల్లీ మా పెద్దమ్మ కొంచెం ఏంటంటే వీడియో షూట్ చేస్తే కొడతారు, సిలిండర్లు ఏమిటి. స్కార్పియో పార్ట్స్ అని దొరుకుతాయి అన్న మీకు. స్కార్పియో ఇంజన్లు, ఎలా వీల్స్ చూసిరుగా. అంటే మన వీడియోలో మీరు అనుకోవచ్చు ఇంతసేపు ఏంద్రా వీడు సుత్తి వీడు గోల అంటే, మనకు ఒక్క పార్ట్ కావాలంటే యాక్చువల్లీ ఇప్పుడు రేడియేటర్ ఉంది. ఈ రేడియేటర్ కొనాలంటే దగ్గర నీ అమ్మ 2-3 వేలు కావాలి. ఈ రేడియేటర్ కొనాలన్నా, ఒక పైప్ కొనాలన్నా, ఒక బాక్స్ కొనాలన్నా, అంటే ఈ మోడల్ దొరకవు అంతనా కదా. అంటే మీకు ఈ వీడియో వల్ల, షేర్ చేయడం వల్ల, చూడడం వల్ల పార్ట్స్ అని చూసే లోపల సీట్స్ కానీ, లెదర్ సీట్స్ కానివ్వండి, యూట్యూబ్ అనేది ఈ వీడియోలు మాత్రం రికమెండ్ చేయాలి, ప్రమోట్ చేయాలి. చేస్తే ఏంటంటే కొంచెం ఈ పార్ట్స్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందియచ్చు. వాళ్ళు కూడా ఏదైనా కార్లలో తిరగాలంటే కొంచెం వేలు పెట్టి కొనలేరు. మన సైప్ కార్స్లో కొంచెం మనం సపోర్ట్ ఉంటాం, మన అందరి కార్లు ఇప్పిస్తాం. ఇవి కూడా స్కార్పియో ఇంకోటి ఉంది, పార్ట్స్ ఉన్నాయి. ఏం లేదన్న, మనం ఏమైనా ఉంటే ముందే రికమెండ్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి పార్ట్స్ వాడుకుంటారు, లేదంటే తర్వాత కటింగ్లో వెళ్ళిపోతాయి అన్నీ. చూసిరుగా స్కార్పియో. దయచేసి యూట్యూబ్ని ఏదో రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నా ఛానల్ పెట్టాలంటే ఇప్పుడు నేను రికమెండ్ చేయలేదు, నా కార్ల గురించి కూడా చేయలేదు, నాకు సపోర్ట్ చేయమని యూట్యూబ్ని ఎప్పుడు కోరలేదు. ఈరోజు ఫస్ట్ టైం కోరుతున్నాం. అంటే మన ఇటువంటి వీడియోలకు మాత్రం మీరు రికమెండ్ చేయండి. నాకు వేరే వీడియోలకు మీరు రికమెండ్ చేసినా చేయకున్నా ఓకే. ఎందుకంటే ఇలా స్క్రాప్లో వెళ్ళిపోతాయి పార్ట్స్. చూసిరుగా ఎన్నో పార్ట్స్, సైలెన్సర్లు, ఇవన్నీ ఏమవుతాయి, షాక్ అబ్జర్వర్లు, సైలెన్సర్లు, ఇవన్నీ చూసిరుగా. ఈ పార్ట్స్ మొత్తం పనికొచ్చే పార్ట్స్ మొత్తం ఇక స్క్రాప్లో కటింగ్ అయిపోతాయి. షాక్ అబ్జర్వర్లు, ఒక్క షాక్ అబ్జర్వర్ కొనాలంటే మామూలుగా ఇదే బండిది 10,000, సైలెన్సర్ కొనాలంటే 3,000. ఇలా ప్రతి ఒక్క పార్ట్ అన్నది మన అలాంటి ఛానల్స్ ప్రమోట్ చేస్తాం, పెడతాం. మీరు కొంచెం ప్రమోట్ చేసి, మీరు దయచేసి వీడియోని రికమెండ్ చేసి, ప్లీజ్ రికమెండెడ్ ఇస్ ద సైప్ పాస్వర్డ్స్, ప్లీజ్ రికమెండ్. అంటే ఇంగ్లీష్ కూడా చెప్పరాదు, ఇంగ్లీష్ రాదు. అంటే ఇటువంటి వీడియోలు చేయాలన్నా పార్ట్స్ కావాలి. ఇప్పుడు డిస్క్ ఉంది, స్టెప్నీ కావాలి, ఇలా ఎన్ని స్టెప్నీ పడి ఉన్నాయి. ఒక్క స్టెప్నీ మనం బయట కావాలంటే 2,000 పట్టుకోవాల్సిన పరిస్థితి, తక్కువ సెకండ్ హ్యాండ్లో. ఇటువంటి స్పేర్ పార్ట్స్ అనేది ఎవరన్నా ప్రమోట్ చేసి మీరు చేయండి, వీడియోలు పెట్టండి, ఒక యూజ్ఫుల్గా అవుతుంది. నేనైతే సరే యూజ్ఫుల్ అయితే నేను అనుకుంటున్నా ఈ వీడియో. ఫస్ట్ అయితే మధ్యలో కొంచెం మీకు డిస్టర్బ్ అయిందా, మధ్యలో మనం కూడా అన్ని అపార్ట్మెంట్ కూడా కవర్ చేసినాం, ఇంకా మ్యాక్ మీద కవర్ చేసినాం. వీడియో అయితే యూస్ఫుల్ అనుకుంటున్నా. ప్లీజ్ యూస్ఫుల్ అయితే ఒక లైక్ కొట్టండి. ఈ స్ప్లెండర్కి అయితే ఇంజన్ పార్ట్స్ ఏమున్నాయి, ఒకప్పుడు దాని కాస్ట్ 50, ఇప్పుడు వచ్చేసి 5 రావు. ఓకే, రైడ్ అయితే క్లోజ్ చేద్దామా. 28 నిమిషాలు అయిపోయింది, 29 నిమిషాలకు వచ్చినాం మనం. ఈడ ఒక స్కూటీ పెట్టిరు చూసిరుగా, యాక్టివా 5G, యాక్టివా 5G ఆఫియా. దీన్ని అమ్మకాన్ని పెట్టిరు స్క్రాప్ షాప్ కాడ. 5G కార్ కూడా స్క్రాప్ రేట్ దొరుకుతుంది అన్నట్టు ఉదాహరణ, అంతరా కాదా. ట్రక్ దొరుకుతుంది పోతే ఇక్కడ ఇంకా అన్ని పార్ట్ దొరుకుతాయి. అయితే 5G స్కూటీని అయితే పెట్టిరన్నా, చూసినా అన్నీ దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్లో మిడిల్ క్లాస్ వాళ్ళ కార్లు ఇప్పించడం కాదు, పార్ట్స్ కూడా ఇప్పించాలి, అదే దమ్మున్న ఛానల్. మనం అయితే సైప్ క్లాస్ వాళ్ళు ఇంకా ముందు మీరు లైక్లు సపోర్ట్తో శబరి గ్యారేజ్ మీకు మొబైల్ నెంబర్ కూడా చూపిస్తా. మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే మీరు అడిగి తీసుకోవచ్చు, ఓకేనా. శబరి గ్యారేజ్ 9700 చూసిగా 9700363945 ఒక నెంబరు.
9640974100. ఇదొక నెంబరు. 2 నెంబర్లు కావాలంటే మీరు ఫోన్ చేసి ఏమైనా పార్ట్స్ కావాలంటే తీసుకొచ్చి మియాబాయ్ ఉంటాడు అసలు మ్యాటరు. మొత్తం టోపీ పెట్టుకుని ఉంటాడు డ్రైవర్. ఆయన ఉంటే కొంచెం కామెంట్ ఎక్కువ ఉంటుంది, ఆయన లేడు. ఎడిపోయాడు మా మియాబాయ్. నమాజ్ పోయిండు అమ్మా, నమాజ్ పోయిండా, నమాజ్కి పోయిండు, లేడు మా మియాబాయ్. ఓకే, ఇక మీకు ఏ పార్ట్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, వచ్చి తీసుకొని వెళ్ళిపోండి. ఓకే రైట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే.